ఈరోజు మీకు 4-5 years బేబీకి శారీ ఉన్న బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చి క్లాత్ ఇట్లా 2 ఫోల్డ్ చేసుకోవాలి. ఇది స్కర్ట్ లంగా అన్నట్టు. స్కర్ట్ పొడవు వచ్చేసి 26 తీసుకోవాలి. శారీకి వచ్చేసి 28 తీసుకోవాలి. 26 తీసుకొని దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసుకొని మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి 8 తీసుకోవాలి. 8 తీసుకొని దీన్ని ఈ విధంగా మార్క్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా లంగా అనేది కట్ చేసుకోవాలి. లంగా కట్ చేసుకొని ఇటు అటాచ్ చేసుకొని ఇటు అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శారీ ఉంది కదా, దీన్ని అటాచ్ చేసుకున్నాక మనం శారీ కోసం 4 meters క్లాత్ తీసుకోవాలి. ఇది ఈ లంగా ఇది కదా, ఈ శారీ కోసం మనం ఏంటి 4 meters క్లాత్ తీసుకోవాలి. 4 meters క్లాత్ తీసుకొని మనకు పొడవు వచ్చేసి ఏంటంటే 28 తీసుకోవాలి. పొడవు వచ్చేసి 28 తీసుకోవాలి. 28 తీసుకొని మనం ఇది ఈ విధంగా పెట్టేసుకొని శారీ లాగా సేమ్ శారీ మనం శారీ ఏ విధంగా కట్టుకుంటామో ఆ విధంగా మనము అటాచ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇది శారీకి. ఇది తర్వాత వచ్చేసి ఇప్పుడు శారీ కుట్టిన తర్వాత ఈ కింద అనేది కుచ్చులు పెట్టేసుకోవాలి. మనం క్లాత్ అనేది తీసుకోవాలి. మనం శారీ కుట్టిన తర్వాత మనకు కింద కుచ్చులు పెట్టుకోవడానికి ఇట్లాగా 5 inches క్లాత్ తీసుకోవాలి. మనం పొడవు కుచ్చులోకి ఎంత సరిపోతుందో అంత క్లాత్ తీసుకొని మనం ఈ విధంగా కుచ్చులు పెట్టేసుకొని ఈ విధంగా కుచ్చులు వస్తాయి అన్నట్టు. శారీ మొత్తం ఇది కుట్టినాక మనకు ఏ విధంగా మనకు తెలుస్తుంది. ఈ విధంగా క్లాత్ అనేది తీసుకోవాలి. బ్లౌజ్ కోసం మనం క్లాత్ ఈ విధంగా తీసుకొని 2 folds చేసుకొని దీన్ని ఈ విధంగా మలిచేసుకోవాలి. చేసుకొని పొడవు వచ్చేసి మనం 10 తీసుకోవాలి. పొడవు వచ్చేసి 10. తీసుకున్న తర్వాత 2 తీసుకోవాలి. ఎక్కువ పొడవు 2. షోల్డర్ వచ్చేసి 3. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 4.5. ఇది వచ్చేసి 3. తీసుకొని ఈ విధంగా రౌండ్ అప్ చేసుకోవాలి. ఎయిట్ అండ్ హాఫ్ 8 పర్లేదు. ఇది తీసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఉక్సులకు మనకు కాజాలకు ఓపెన్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా ఓపెన్ చేసేసుకుంటే ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్
ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి మనం పఫ్ హ్యాండ్స్ అయినా తీసుకోవచ్చు, లేకుంటే బెల్ హ్యాండ్స్ అయినా తీసుకోవచ్చు. ఇది హ్యాండ్స్తో కుచ్చులో కూడా చిన్నగా విధంగా కుచ్చులు పెట్టుకోవడానికి చిన్న క్లాత్ తీసేసుకుని స్టిచ్ చేసుకుంటే మనకు బ్లౌజ్ ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్ అవుతుంది. ఈ విధంగా కటింగ్ అది ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను. ఫస్ట్ శారీ కుట్టేటప్పుడు మనం లంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం లంగా కుట్టిన తర్వాత కింద ఇట్లా మలుచుకోవాలి డబుల్ ఫోల్డ్గా. ఈ విధంగా కుట్టిన తర్వాత మనం సెంటర్ చూసుకొని ఇట్లా కట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ పెట్టేసుకోవాలి సెంటర్లో. మనము 4 మీటర్స్ క్లాత్ శారీ కానీ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఏ విధంగా సెట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా, సింగిల్ తీసుకోవాలి. ఇట్లా మార్క్ పెట్టుకున్నాం కదా, దీన్ని ఈ మార్క్ నుంచి ఈ చుట్టూ కుట్టుకుంటూ రావాలి. ఫస్ట్ వేసి చుట్టూ ఇట్లా కుట్టుకుంటా ఇక్కడ వరకు తీసుకొచ్చుకోవాలి క్లాత్ని. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ వరకు ఆఫ్ వేసేసుకొని, ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ ఆఫ్ వేసేసుకొని మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మీకు ఇప్పుడు ఇట్లా ఉంది కదా, దీన్ని మనం ఇట్లా కుచ్చులు మనం శారీకి ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా ఒక 6 పెట్టేసుకోవాలి. మనం ఏ విధంగా శారీ పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. ఒక 6 అంటే 4. ఈ విధంగా 6 పెట్టుకున్నాం కదా, ఈ 6 పెట్టుకున్న తర్వాత ఇట్లా ఒకటి అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ పట్టి పెట్టేసుకోవాలి. ఇంత ఒక 3 ఇంచెస్ పట్టి అనేది మనకు పట్టి పెట్టేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ తీసుకొని దీనికి సరిపోయేంత క్లాత్ తీసుకొని మనము పట్టి అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా డబుల్గా మలిచేసుకోవాలి. ఇంకా మనము పట్టి పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చిన్న కొంచెం గ్యాప్ లాగా ఉంచుకోవాలి. ఇక్కడ ఎలాస్టిక్ పెట్టినా పెట్టేసుకోవచ్చు, లేకుంటే థ్రెడ్ అని పెట్టుకోవడానికి చిన్న గ్యాప్ వేసుకొని ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది కొంగు ఉన్నది కదా, ఈ కొంగు కట్ చేసుకున్నాం కదా, ఈ కొంగుని మనం ఈ విధంగా మలిచేసుకోవాలి. కొంగు ఉంది కదా, కొంగుని ఈ విధంగా మలుచుకొని కుట్టుకోవాలి.
కొంగుకు ఇట్లా కుచ్చులు పెట్టుకోవాలని చెప్పేసాను కదా. ఫస్ట్ ఇట్లా అన్ని కుచ్చులు పెట్టేసుకోవాలి. కుచ్చులు పెట్టేసుకొని మన కొంగు ఉంది కదా, ఈ కొంగు నుంచి మొత్తం కింది వరకు మనం కుచ్చులు అనేది పెట్టుకుంటూ రావాలి. ఈ కింది భాగం మొత్తం ఉంటుంది కదా, శారీ కిందికి మొత్తం మనం కుచ్చులు పెట్టుకునేది మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ అన్ని కుచ్చులు పెట్టేసుకోవాలి. కింద మనం ఈ విధంగా కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా చింగులు ఈ విధంగా కుచ్చులు సేమ్ మనం శారీ ఏ విధంగా కట్టుకుంటామో అదే విధంగా వస్తుంది. దీంట్లో ఇలా కుట్టిన తర్వాత మనం ఈ కొంగు ఉంది కదా, సేమ్ మనం కొంగు ఏ విధంగా వేసుకుంటాం ఆ విధంగానే ఇట్లా పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనము శారీ అనేది ఈజీగా కుట్టుకోవచ్చు. సారీ కుట్టినాం కదా, శారీకి బ్లౌజ్ అనేది ఏ విధంగా కుట్టాలో ఈరోజు చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ ఫస్ట్ భుజాలు జాయింట్ చేసుకోవాలి. మనకు టక్స్ కోసము ఇక్కడ ఈ విధంగా సెంటర్లో ఈ విధంగా అనుకొని సెంటర్లో మార్క్ పెట్టేసుకోవాలి. ఇలా చిన్నగా టక్స్ లాగా మార్క్ పెట్టుకొని చిన్నగా టక్స్ లాగా చేసుకొని ఇక్కడ ప్లేట్ అనేది రావాలి. ఇది కూడా సేమ్ ఈ సైడ్ కూడా చిన్న సెంటర్లో టక్స్ పెట్టేసుకొని టక్స్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఒక 2-3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత బ్యాక్ పార్ట్కు హుక్స్ల పట్టికి కాజల్ పట్టి వేసుకోవాలి. హుక్స్ల పట్టికి మనం ఇట్లా చిన్నగా తీసుకోవాలి, కాజల్ పట్టికి ఈ విధంగా కొంచెం పెద్దగా తీసుకోవాలి. హుక్స్ పట్టికి ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను. ఫస్ట్ హుక్స్కు ఈ విధంగా ఫస్ట్ ఒక టాకా వేసుకోవాలి. మళ్ళీ దీన్ని సెంటర్లో ఒకటి వేసుకొని దీన్ని లోపలికి అనేది కలుపుకోవాలి. కాచపట్టికి మనము ఈ విధంగా ఇలా కొంచెం ఇట్లా మలిచేసుకోవాలి. కాజపట్టి ఉక్స్ పట్టికి ఏమో మొత్తం లోపలికి మలిచేసుకోవాలి. దీన్ని కొంచెం బయటికి ఇలా ఈ విధంగా మలిచేసుకొని కుట్టుకోవాలి. ఎక్స్ట్రా వచ్చేది క్లాత్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్కి వచ్చేసి ఇది ఫస్ట్ హ్యాండ్స్కు కుచ్చులు పెట్టేసుకోవాలి. కుచ్చులు పెట్టేసుకొని మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కు ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని వేసుకోవాలి. ఇలా తర్వాత
నెక్కు వచ్చేసి పైపింగ్ వేసుకోవాలి. క్లాత్ తీసుకొని పైపింగ్ లాగా మనం వేసుకోవాలి. ఇలా మనం పైపింగ్ వేసుకోవాలి. సన్నగా మలుచుకొని వేసుకోవాలి. కింద కూడా కుచ్చులు పెట్టుకో 1 ఇంచెస్ తీసుకొని దీన్ని ఈ విధంగా మలిచేసుకొని మనం కుచ్చులు పెట్టేసుకొని దీనికి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇటు సైడ్ కుట్టు పెట్టేసుకోవాలి. ఇటు సైడ్ కుట్టు పెట్టేసుకోవాలి. కరెక్ట్ సైజ్ చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం శారీ బ్లౌజ్ ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇది ఒక 4-5 ఇయర్స్ బేబీకి సరిపోతుంది.